నిన్న డీజీసీఏ ఇప్పుడు సీసీఐ ఫ్లైట్ల రద్దు సంక్షోభంతో విలువిల్లాడుతున్న ఇండిగోపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీసీఐ ఫోకస్ పెట్టింది. ఇండిగో ఏకఛత్రాధిపత్యం నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరుపుతోంది. మరోవైపు జీఎస్టీకి సంబంధించి 59 కోట్ల జరిమానా పడింది. అసలే సంక్షోభంతో విలవిలలాడుతున్న ఇండిగో చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే డీజీసీఏ తలంటుతుంటే ఇప్పుడు సీసీఐ రంగంలోకి దిగింది. విమానయాన రంగంలో పోటీ నిబంధనలను ఉల్లంఘించిందనే కోణంలో అంశంపై ఇండిగోపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దర్యాప్తు చేపట్టింది. దేశీయ పౌర విమానయాన రంగంలో ఇండిగోకు దాదాపు 65% మార్కెట్ ఉంది. అలాంటి సంస్థ ఈ నెల 2 నుంచి వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు చేసింది. దీంతో లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇండిగో సంక్షోభంపై ఇప్పటికే డీజీసీఏ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు భారీ సంఖ్యలో విమానాల రద్దుకు అతిపెద్ద మార్కెట్ వాటా కలిగి ఉండడమే కారణమా అనే కోణంలోనూ అంతర్గత పరిశీలన చేస్తోంది సీసీఐ. సుమోటోగా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని సీసీఐ విచారణ జరుపుతోంది. మెజార్టీ మార్కెట్ షేర్ కలిగిన ఇండిగో పోటీ నిబంధనలను ఉల్లంఘించిందనే అంశంపై ప్రాథమిక దర్యాప్తు చేస్తోంది. దేశీయ విమానయాన రంగంలో అగ్రస్థానం, నిర్దిష్ట మార్గాల్లో ఆధిపత్యం కోసం ఇండిగో యాజమాన్యం ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించింది, దుర్వినియోగానికి పాల్పడిందనే అంశాలను నిశితంగా పరిశీలిస్తోంది. కాంపిటీషన్ యాక్ట్ ప్రకారం అత్యధిక మార్కెట్ వాటా కలిగి ఉండడం పోటీని ఉల్లంఘించినట్లు కాదు. కానీ ఒకవేళ ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తే పోటీ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలితే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉంది. సమగ్ర దర్యాప్తు చేపట్టి ఇండిగో సంస్థది తప్పని తేలితే మాత్రం భారీ జరిమానా విధిస్తారు. లేకపోతే భవిష్యత్తులో అనైతిక వ్యాపార పద్ధతులకు పాల్పడకుండా నిరోధించే అధికారం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఇక ఇండిగో సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తును ముమ్మరం చేసింది. 4 ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లపై వేటు వేసింది. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ను 2వ రోజు డీజీసీఏ విచారించింది. పూర్తి వివరాలతో మరోసారి రావాలని ఆదేశించింది. మరోవైపు జీఎస్టీకి సంబంధించి ఇండిగోకు 59 కోట్ల రూపాయల జరిమానా పడింది. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్లో ఇండిగో పేర్కొంది.